ఓం శ్రీ మాత్రే నమః. మరొక 24 గంటల్లో కన్యా రాశి వారికి జరగబోయేది ఇదే. జనవరి నెల 27, 28 తేదీల్లో వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం. మీ లైఫ్ ఊహించని విధంగా మారిపోతుంది. మరొక 24 గంటల్లో కన్యా రాశి వారికి జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ లైఫ్లో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా సాధిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కసారి ప్రారంభించిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూర్తి చేయాలి. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. న్యాయ సంబంధమైన సమస్యలు తొలగుతాయి. స్వయం కృషితో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్మరణ మీకు శుభప్రదమైన మార్పులు అందిస్తుంది. స్థిరమైన నిర్ణయాలతో పనులు ప్రారంభించే సకాలంలో పూర్తి చేస్తారు. మధ్యలో నిర్ణయాలు మార్చుకోకుండా ఏకాగ్రతతో సాగండి. ధన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మీ క్షమాగుణమే మిమ్మల్ని వివాదాల నుండి గట్టెక్కిస్తుంది. చట్టపరమైన చిక్కులు పరిష్కారం అవుతాయి. స్వయం కృషితో అసాధ్యమైన పనులు సుసాధ్యం చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించండి. మంచి పేరు తెచ్చుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్మరణ మీకు చాలా మనోధైర్యం కూడా లభిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కన్యా రాశి వారికి వీరి లైఫ్ అంతా కూడా మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో అయితే ఖచ్చితంగా మారిపోతుందండి. కన్యా రాశి వారి లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి పదవింట్లో ఉన్నటువంటి గురుడు మీకు అతిపెద్ద అండ. సీనియర్ల నుండి ప్రశంసలు పొందడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడం జరగవచ్చు. అధికారికంగా ప్రమోషన్ రాకపోయినా మీ పైన నమ్మకం పెరగడాన్ని మీరు గమనిస్తారు. ఈ రాశి వారి మీ యొక్క విలువను తక్కువగా అంచనా వేయకండి. ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి. ఆర్థిక పరంగా ఈ సమయం స్థిరంగానే ఉంటుంది, కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల కోసం ఖర్చులు పెరుగుతాయి. 6వ ఇంట్లో రాహువు అసలు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతాడు. పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులు అదుపు చేయడానికి కూడా మీరు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక నిర్ణయాలపైన మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. పొదుపు మొదలు పెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది చాలా మంచి సమయము. ఎవరికీ కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకండి. ఆర్థికపరమైన హద్దులు పెట్టుకోండి. ఈ నెల బంధాల విషయంలో ఓర్పు అవసరం. 7వ ఇంట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కోరుకుంటాడు. దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు అధికంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. కంగారు పడకండి. ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం అయితే మాత్రం కాదు. అన్ని భారాల్ని మీరే మోయకండి. మీ యొక్క భావాలను ప్రశాంతంగా పంచుకోండి. దినచర్య సరిగ్గా ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ద్వితీయార్థంలో శక్తి పెరుగుతుంది. మనసు తేలిక పడుతుంది. అయితే 5వ ఇంట్లో కుజుడి కారణంగా కారం మసాలాలు ఎక్కువగా తింటే అసిడిటీ లేదా శరీరంలో వేడి పెరగవచ్చు. ముందుగా నిద్ర వేళను సరిచూసుకోండి. మిగతావన్నీ కూడా అవే సర్దుకుంటాయి. సరైన ప్లానింగ్ ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ద్వితీయార్థం మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు క్రియేటివిటీకి సంబంధించినటువంటి మంచి స్పందన అనేది వస్తుంది. విద్య, కన్సల్టెన్సీ, డిజైన్ లేదా సర్వీస్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా బాగుంటుంది. తొందరపడి విస్తరణ చేయకండి. ప్లాన్ ప్రకారం వెళ్ళండి. విద్యార్థులకు ముఖ్యంగా ఈ సమయంలో వీరికి జీవితం అనేది చాలా బాగుంటుంది. మొదట్లో ఇంట్లో డిస్టర్బెన్స్ లేదా ఒత్తిడి వల్ల ఏకాగ్రత కుదరకపోవచ్చు, కానీ పంచమ స్థానం యాక్టివ్ అయిన తర్వాత నుండి కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చదువు సులభంగా అనిపిస్తుంది. రివిజన్ చేసుకోవడానికి, మాక్ టెస్ట్లు రాయడానికి మరియు ప్రజెంటేషన్స్
స్కిల్స్ పెంచుకోవడానికి కూడా ఇది మంచి సమయము. పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు. చివరి నిమిషంలో హడావిడి కంటే రోజువారీ చదువు మంచి ఫలితాలను కూడా మీకు ఖచ్చితంగా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి ఉద్యోగ మార్పులకు అయితే ఈ సమయం చాలా బాగుంటుంది. మీ యొక్క కమ్యూనికేషన్ మరియు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు ఎప్పుడూ కూడా చాలా కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరి జీవితంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించలేని మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. ఈ కన్యా రాశి వారు గత జీవితంలో అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. మందు మిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు. చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలైన గడిసరితనము కూడా ఉంటుంది. ఈ రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాదు అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలకు ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి. చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరిస్తే వీరికి మేలు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశిముఖి రుద్రాక్షను ధరించాలి. హస్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల మీరు శుభ ఫలితాలు అయితే పొందుతారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశి వారిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.